ఎప్పుడైనా ఆలోచించారా? ఇతరుల లైఫ్‌ని వెంబడించడం వల్ల మన జీవితాన్ని, మన లైఫ్‌ని మనమే కోల్పోతున్నామని? ఇది అర్థం అవ్వాలంటే ఈ చిన్న కథ వినండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక టార్టాయిస్ ఉంది. ఒకరోజు అది బీచ్ దగ్గర మెల్లగా నడుచుకుంటూ మిట్ట మధ్యాహ్నం వెళ్తూ ఉంది. దానికి జీవితం అంతా అసంతృప్తే. ఎప్పుడు ఇట్స్ అ కంప్లైనర్ అనమాట. ఆల్వేస్ కంపల్సివ్ కంప్లైనర్. ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో నెగెటివ్ పర్సనాలిటీ. ఒకరోజు ఏం చెప్తుందంటే, ఆ చుట్టుపక్కల చిన్న చిన్న పిట్టలు ఉంటే వాటితో చెప్పుకుంటోంది, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు అని. అవి కూడా ఏం జరిగిందో ఏంటో అని చెప్పే స్టోరీలన్నీ వింటున్నాయి. దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు. ఎందుకు తెలుసా? చిన్నగా నడవడం ఇచ్చాడు. ఎప్పుడూ ఈ నీళ్ళ దగ్గరే పడుండాలా. మీలాంటి ఎన్నో పావురాలని చూసినప్పుడు నాకు ఎగరాలని చాలా ఆశగా ఉంటుంది. మీరు చాలా పైకి ఎగిరి ప్రపంచాన్ని అంతా చూస్తారు కదా, నాకు కూడా అలానే చూడాలని ఉంటుంది. కానీ వీటిలో ఏది జరగదు నాకు అని అంటూ ఉంటుంది. ఇవన్నీ దగ్గరలో వింటూ ఉంటుంది ఒక గద్ద. సరే, గద్ద టాటాయిస్ దగ్గరికి వచ్చి, అయితే నేను ఒక పని చేస్తాను, నేను ఎగురుతూ ఉంటాను కదా, నిన్ను కూడా పట్టుకొని తీసుకెళ్తాను, నువ్వు కూడా ఆకాశంలోకి ఎగిరి అంత ప్రపంచాన్ని అంతా నీ కోరిక మేర చూడొచ్చు అంటే దీనికి ఎక్కడలేని ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. వావ్ అనుకుంటుంది. ఈ గద్ద ఏం చేస్తుంది, దాన్ని అది గోళ్ళు వేళ్ళు ఉంటాయి కదా, వాటితో గట్టిగా పట్టుకొని దీన్ని ఆకాశంలోకి తీసుకెళ్తుంది. ఇద్దరు పైకి వెళ్తున్నారు, ఇంకా పైకి వెళ్తుంటే ఇదేమో ఆనందంతో హాహాకారాలు చేసేస్తూ ఉంటుంది టాటాయిస్. కొంత దూరం వెళ్ళాక, ఓహో, ఎగరటం అంటే ఇంతేనా, ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య అనుకున్నాను నేను కింద నుంచి చూసి. ఇప్పుడు నేనే ఎగిరేస్తున్నాను ఆకాశంలోకి, నేను ఇంత బాగా ఎగరగలను నేను ఎప్పుడు అనుకోలేదు అని చెప్పి గద్దతో, ఇంక నువ్వేం నాకేం పెద్ద హెల్ప్ చేయక్కర్లేదు, నేను ఎగిరేస్తున్నాను, నువ్వు నన్ను పట్టుకోవడం వదిలేసేయి అంటుంది. గద్దుంటే అది కాదు, అలా కాదు అని చెప్పే లోపల ఇది గబుక్కని దాన్ని డిలీట్ చేసుకొని ఒక్కసారిగా అదే ఎగిరేస్తున్నాను అనుకొని ఎగురుదామని ప్రయత్నం చేసింది. ఇంకేముంది, ఒక్కసారిగా అంత ఎత్తు నుంచి కింద పడి తప్పుకొని చచ్చిపోయింది. ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్, మనం మనలాగా ఉండాలి. మనం ఎవరో మరొకరిలా మారడానికి ప్రయత్నిస్తే మన శక్తినే మనం కోల్పోతాం. ఒక్కొక్కసారి మన జీవితమే పతనం అయిపోతుంది ఈ టార్టాయిస్ లాగా. ఈర్ష్య, ద్వేషాలు, పక్కవారితో పోలికలు ఇవన్నీ కూడా మన బలాన్ని దాచేస్తాయి. మనం ఎవరో, మన ట్రూ ఐడెంటిటీ ఏంటో అస్సలు తెలియనికుండా చేస్తాయి. జీవితం అనేది మన ప్రయాణం, దీనిని మనమే సాగించాలి. అలా కాకుండా మన ప్రయాణాన్ని వదిలేసి ఇతరుల దారిలో నడిచినప్పుడే అస్సలైన పతనం మొదలవుతుంది. మర్చిపోకండి, మీరుగా ఉన్నప్పుడు మాత్రమే మీరు నిజమైన శక్తివంతులు. ఇతరుల దారిని వెంబడించకుండా మీ దారిలో వెలుగు నింపుకోవడానికి ప్రయత్నం చేయండి.